టేస్టీగా చేపల పులుసు ఎలా వండాలో చూద్దాం రండి. ముందుగా గిన్నెలో ఆయిల్ వేసి సాజీరా, జీలకర్ర, ఆనియన్స్ వేయండి. కొత్తిమీర, పుదీనా వేయండి. 3 మీడియం సైజు ఉల్లిగడ్డలను కాల్చి మిక్సీ పట్టి అందులో వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపండి. తర్వాత పసుపు వేయపండి. తర్వాత ఉప్పు వేయండి. కారం వేయండి. చింతపండు రసాన్ని వేయండి. వేసిన తర్వాత కలపండి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడిని వేయండి. పులుసు బాగా మరిగేదాకా మూత పెట్టి ఉంచండి. మరిగిన తర్వాత కడుక్కున్న చేపల్ని అందులో వేయండి. చేపల ముక్కలు బాగా మరిగేదాకా ఉంచండి. కాసేపు మూత పెట్టండి. ధనియాల పౌడర్, గరం మసాలా వేసి కాసేపు మూత పెట్టండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టండి. తర్వాత చేపల పులుసు రెడీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.